ఏకత్వంలో భిన్నత్వం కలిగినటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ఆ భారతదేశంలో ఉన్నటువంటి జీవిస్తున్నటువంటి దళిత వర్గాల క్రైస్తవ కులాలకు చెందినటువంటి వాళ్లను అనగదొక్కే కార్యక్రమం కేంద్రంలో బీజేపీ కూటమి ప్రభుత్వాలు పన్నాగం పడుతున్నాయనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. సుప్రీంకోర్టులో ఈ మధ్యకాలంలో చర్చీకి వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరి మీద ఎస్సీ కులానికి సంబంధించిన వాళ్ళు కాదు, ఎస్సీ కులానికి సంబంధించినటువంటి ఎస్సీ అట్రాసిటీ కానీ, ఎస్సీ కులానికి సంబంధించినటువంటి సబ్సిడీలు కానీ, వారి యొక్క జీవన ఉపాధి యొక్క పథకాలను కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి సుప్రీంకోర్టులో ఒక తీర్పు ఇవ్వడం అదేం కొత్త. ఈ మధ్యకాలంలో సంచలనమైనటువంటి తీర్పే కాదు, 2015లో కూడా ఇటువంటి తీర్పు ఇచ్చింది. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ భారతదేశంలో న్యాయ వ్యవస్థలు కానీ, పరిపాలనా వ్యవస్థలు కానీ రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి విషయం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్తుకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క సూచనతో ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్యం నడుస్తుంది అని చెప్పడంలో ఒకటే జరుగుతూ ఉంది. మరి ఈరోజు దళిత వర్గాలు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి దశలో ఆ దళిత వర్గాలను ఏ విధంగా అణగదొక్కాలి, ఏ విధంగా వీళ్ళు అంటరాని వాళ్ళుగా గుర్తించాలనేటువంటి తపనతో బీజేపీ ప్రభుత్వం భారతదేశ రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కూడా మార్చి అమిత్ షా రాజ్యాంగం నడిపించాలనేటువంటి కుట్రతో ఈ భారతదేశంలో జీవిస్తున్న దళిత వర్గాల మీద ఒక కుట్రపూరితమైనటువంటి అనగదొక్కబడుతున్నటువంటి ఒక ఉన్మాద చర్య, ఉన్మాద కార్యక్రమం ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకుంటా ఉంది. చర్చికి పోయినంత మాత్రాన కులాలు మారుతాయా? వారి పుట్టుక ఎస్సీ కులం, వారి చావు ఎస్సీ కులం. కానీ ఈరోజు మత స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితుల్లో దళిత వర్గాలకు సంబంధించి ఒక దేవుడు కావాలి, ఒక గుడి కావాలనేటువంటి తపనతో ఈరోజు ఈ భారతదేశానికి 70 సంవత్సరాల పైబడి స్వాతంత్రం వచ్చినా కూడా ఈ రోజుకి కూడా దళిత వర్గాలు దేవుళ్ళ యొక్క గర్భగుడి లేకపోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఈరోజు జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వారికి సంబంధించి పెళ్లిళ్ళు చేసుకోవాలంటే పూజారులు రారు, చావులకు పూజారులు రారు. వారు భక్తితో ప్రార్థించడానికి దేవుళ్ళు లేనటువంటి సమయంలో, దిక్కుతోచినటువంటి సమయంలో ఈరోజు క్రైస్తవ మతానికి, క్రైస్తవ యొక్క వర్గాలకు సంబంధించిన చర్చిలకు వెళుతున్నారే కానీ దళిత వర్గాలను సమానత్వ స్థాయిలో తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచన కూటమి ప్రభుత్వానికి లేదు అని కూడా మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఏది ఏమైనా కూడా అంతిమ తీర్పు ఒకటే. సుప్రీం కోర్టు కూడా సుప్రీం రాజ్యాంగమే. అటువంటి రాజ్యాంగాన్ని కూడా మార్చాలనేటువంటి కుట్ర బీజేపీ కూటమి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ మధ్య కాలంలో ఇఫ్తార్తో మరి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి టోపీ పెట్టుకుని మజీద్కు పోతున్నాడు. మరి మజీద్ ముస్లిం మైనార్టీలకు సంబంధించిన సర్టిఫికెట్ ఇవ్వమనండి చూద్దాం. మరి నా భార్య క్రిస్టియన్, నా పిల్లల క్రిస్టియన్, నేను నెల్లూరులో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి రోజుల్లో చర్చికి వెళ్తున్నానని చెప్పినటువంటి ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు బీసీసీ సర్టిఫికెట్ ఇవ్వమని చెప్పండి చూద్దాం. కేవలం దళిత వర్గాలను అలగదొక్కే కార్యక్రమం ఇది జరుగుతూ ఉంది తప్ప దీంట్లో ఎస్సీలను అభివృద్ధి పదంలోకి నడిపించాలనేటువంటి ఆలోచన ఈ బీజేపీ ప్రభుత్వంకి లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నాం. ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా దీని మీద మేధావులైతేనేమి, ప్రజాస్వామ్యవాదులైతేనేమి, లౌకికవాదులైతేనేమి, రాజ్యాంగానికి కట్టుబడి రాజ్యాంగానికి సంబంధించి లోబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ముక్తఖండంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆర్టికల్ 25 ప్రకారం, రాజ్యాంగ ప్రకారం ఈ భారతదేశంలో జీవిస్తున్నటువంటి ఏ ఒక్క ప్రజలైనా వారి వారి విశ్వాసాలకు లోబడి, వారి వారి విశ్వాసాల ప్రకారం వారి వారి దేవుళ్ళను పూజించుకోవచ్చు అనేటువంటిది రాజ్యాంగంలో రాయబడి ఉందనేటువంటి విషయాన్ని కూడా మరి సుప్రీంకోర్టు కానీ, ఈ భారతదేశ పరిపాలన వ్యవస్థను నడుపుతున్నటువంటి నాయకులు కానీ గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వానికి సంపూర్ణమైన మెజార్టీ లేక సరిపోయింది. కానీ ఒకవేళ బీజేపీ ప్రభుత్వానికి సంపూర్ణమైన మెజార్టీ ఉండింటే ఈ భారతదేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా పక్కన పెట్టి అమిత్ షా రాజ్యాంగాన్ని ఈ భారతదేశంలో కొనసాగించాలనేటువంటి కార్యక్రమం బీజేపీ కుట్రపడుతుందనేటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి దళిత క్రైస్తవ వర్గాలకు సంబంధించిన వాళ్ళు గమనిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ భారతదేశంలో మేము జీవించే స్వేచ్ఛ లేదు, ఈ భారతదేశంలో మా మనుగడ కొనసాగించలేము, ఈ భారతదేశంలో మాకు ఏ రోజైనా ప్రమాదం వాటిల్లిందనేటువంటి ఒక భయంతో ఈ దళిత వర్గాలు కానీ, ఎస్సీ మాల కానీ, మాదిగలు కానీ ఈ భారతదేశ వ్యాప్తంగా మాకు ఒక ప్రత్యేక దేశాన్ని కేటాయించండి అని చెప్పి ప్రశ్నిస్తే ఈ రాజ్యాంగం ఏమైపోతుందో కూడా బీజేపీ ప్రభుత్వం
ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సుప్రీంకోర్టు కూడా దీన్ని ఒకసారి ఆలోచించి తీర్పు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సుప్రీంకోర్టు కానీ, పార్లమెంట్ కానీ, అసెంబ్లీకి కానీ సుప్రీం భారత రాజ్యాంగం అన్నటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తీర్పులు ఇవ్వాలనేది కూడా తెలియజేయాల్సినటువంటి, జ్ఞాపకం చేయాల్సినటువంటి, మీకు ఆలోచన విధానాన్ని కల్పించాల్సినటువంటి అవసరం ఈరోజు ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు జరగబోతున్నటువంటి అనగదొక్కబడుతున్న దళిత వర్గాలు ఖచ్చితంగా దీన్ని మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది, ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, మరి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ విషయాన్ని ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా దృష్టికి కూడా తీసుకుపోయి దళితుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడాలనేటువంటి అంశాన్ని కూడా నాయకుల దృష్టికి తీసుకువెళ్లే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ దేశం ఎప్పటికి కూడా మతాల, కులాల పునాదుల మీద ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలనుకోవడం వారి మూర్ఖత్వం. ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క అంతిమ తీర్పే తుది నిర్ణయం అని కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా దళిత వర్గాలు మేలుకొని ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కూటమి ప్రభుత్వం పతనం అయ్యేటంత వరకు దళిత వర్గాలను మిశ్రమంగా శ్రమించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఖచ్చితంగా ఈ వైపు నడిపించే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం.